నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ వడ అలాగే చట్నీ ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ 1/2 kg ఉద్దిబ్యాళ్ళను తీసుకున్నానండి. ఈ ఉద్దిబ్యాళ్ళను ఒక 2 నుంచి 3 సార్లు నీళ్ళతో బాగా కడిగేసుకోవాలి. సో ఇలాగా బాగా కడిగి పెట్టుకున్న తరువాత ఇందులోకి ఉద్దిబ్యాళ్ళు బాగా మునిగేంత వరకు నీళ్ళు వేసి పెట్టుకోవాలి. సో ఇలాగా నీళ్లు వేసిన తర్వాత ఒక ప్లేట్ మూసేసి రాత్రి అంతా అలాగ వదిలేయాలి. ఇది మరుసటి రోజు ఉద్దిబ్యాళ్ళను ఒక స్ట్రైనర్లోకి తీసుకుంటే ఇందులో ఉండే నీరు అంతా కిందికి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా ఉద్దిబ్యాళ్ళను తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ని పోసుకొని మిక్సీకి పట్టుకున్నాను. సో చూసారు కదా, బ్యాటర్ అయితే ఇలాగా సాఫ్ట్గా ఉండాలి, అలాగే గట్టిగా ఉండాలి. నీళ్లు ఎక్కువ పోస్తే మీకు బ్యాటర్ అయితే పల్చగా అయిపోయి వడలు సరిగ్గా రావండి. సో ఇలాగా బ్యాటర్ అయితే చాలా సాఫ్ట్గా ఉండాలి, అలాగే గట్టిగా ఉండాలి. నేను మిగిలిన ఉద్దిబ్యాళ్ళనంతా ఇలాగా మిక్సీకి పట్టుకున్నానండి. ఇప్పుడైతే చట్నీ ప్రాసెస్ చూపిస్తాను. నేను ఇక్కడ ఒక కప్పు నిండా పుట్నాలను తీసుకున్నాను. ఇందులోకి ఒక 10 ఎండు కొబ్బరి పలుకులు అలాగే ఒక 6-7 పచ్చిమిర్చిని కూడా తీసుకొని అలాగే కొద్దిగా చింతపండు ముక్కను వేసి కొద్దిగా కొత్తిమీరను కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీకి పట్టుకోవాలండి. సో ఇలాగా మిక్సీకి పట్టుకున్న తర్వాత నేను ఇక్కడ తిరువాత వేస్తున్నాను. ఒక గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఇందులోకి జీలకర్ర, ఆవాలు అలాగే కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేసి కాస్త అలా కలిపేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని ఇందులోకి తిరువాత వేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ వడలు డీప్ ఫ్రై చేయటం కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఒక కడాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేయాలండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యేలోపు ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ వడపిండిలోకి కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని వేస్తున్నాను. పచ్చిమిర్చి వేయటం వల్ల వడలు కారంగా టేస్టీగా ఉంటాయండి. అలాగే కరివేపాకు అయితే మనకు స్మెల్ అయితే చాలా బాగుంటుంది కరివేపాకు వేస్తే. సో ఇలాగా పిండి అంతా బాగా కలుపుకోవాలండి. సో ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ లేకపోతే ఆయిల్ పేపర్ కానీ తీసుకొని మీకు వడ ఎంత సైజ్ కావాలంటే అంత పిండి తీసుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టి ఆయిల్లోకి వదిలేయాలి. సో ఇలాగా వడలన్నీ ఇలాగా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగే మీరు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అయితే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్, లో ఫ్లేమ్ పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్ పైననే మీరు దీన్ని డీప్ ఫ్రై చేయాలి. వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నాకు ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. నేను తీసేస్తున్నాను. అలాగే మిగిలిన వడలన్నీ నేను ఇలాగ ఫ్రై చేసుకున్నాను. సో చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే అలాగే అచ్చంగా హోటల్ స్టైల్ వడ అలాగే చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, సేమ్ హోటల్లో ఎలా అయితే ఉంటాయో అలాగే ఉన్నాయి. అలాగే వడలు లోపల చాలా బాగా ఫ్రై అయ్యాయండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.